ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో సూజీ రవ్వతో రసగుల్లాలనైతే ప్రిపేర్ చేసుకుందాం. చాలామంది బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తారు కానీ అది చాలా గట్టిగా ఉంటుంది. ఇలా సూజీ రవ్వతో ప్రిపేర్ చేస్తే కొంచెమైనా బాగుంటుంది. కొంచెం కాదు, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసి టేస్ట్ చేసా కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను. అందులో 2 గ్లాసుల వంతు నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం సూజీ రవ్వను కొలుచుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్ళు అన్నమాట. ఇప్పుడు 2 గ్లాసుల వరకు నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇంకా సూజీ రవ్వను కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. సూజీ రవ్వ ఆ వాటర్ అంతటిని బాగా పీల్చుకుంటుంది. అలాగే అందులో చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేయండి. ఇలా ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంటే వాటర్ అంతా పీల్చేసుకోవాలి. సూజీ రవ్వ వాటర్ అంతా పీల్చేసుకొని ఇలా ముద్దలాగా అయిపోతుంది. దాని అంతటా అదే ఇలా ముద్దలాగా అయిపోయిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బౌల్స్ అనేవి చేసుకోవాలి. బాల్స్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా బుల్లెట్ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ చాలా అంటే చాలా స్మాల్గా ఉండాలి ఈ రౌండ్స్ అనేవి. ఎందుకంటే అంత షుగర్ని అంతా చేసుకోవాలి కదా. షుగర్ సిరప్లో ఇప్పుడు వీటిని మనం షుగర్ సిరప్లో యాడ్ చేస్తాం కదా, అలా వేసేసినప్పుడు అవంతా చేసుకోవాలి కదా. అలా పీల్చుకోవడానికి అంత బయట వరకు ఓకే, అంత లోపల వరకు పీల్చుకోవాలంటే గట్టిగా ఒత్తకూడదు. బాల్స్ని కొంచెం నార్మల్గా ఇలా ఒత్తామా లేదా అనే విధంగా ఒత్తేయాలి. మరియు చాలా చిన్న చిన్న పీసెస్గా అయితే చేయాలి. ఎంతలా అంటే చాలా అంటే స్మాల్ బాల్స్ లాగా చేయాలి. ఇలా నోట్లో వేయగానే కనీసం 2-3 బాల్స్ అనేవి వెళ్ళిపోవాలి. అంత సన్నగా ఉండాలి బాల్స్ అనేవి. నేను ఇక్కడ జూమ్ చేసి చేయడం వలన మీకు కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటాయి ఈ బుల్లెట్స్ కూడా. కానీ నిజానికి నేను కూడా చాలా స్మాల్గానే చేశాను. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటే సరిపోతుంది. ఆ టిప్స్ తోటే చాలా అంటే చాలా రుచికరమైన డిష్ని మనం చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఇలా ఫస్ట్ మీరు కనుక ఎక్కువగా ప్రిపేర్ చేయకుండా తక్కువగా ప్రిపేర్ చేయండి. మీకు ఓకే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది మాకి అని అనుకున్న తర్వాతనే ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక 2 సార్లైనా ట్రై చేస్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ బుల్లెట్లు లేకపోతే మీరు చేసుకున్న ఈ స్మాల్ బాల్స్ ఏమైనా ఉంటే కనుక తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని తర్వాత మరొక స్టవ్ వెలిగించుకొని అందులో 3/4 వంతు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అదే బౌల్లో 1 గ్లాస్ వంతు చక్కెర అయితే యాడ్ చేసుకున్నాను. ఈ చక్కెర సిరప్ అంతా కరిగేంత వరకు బాగా మెల్ట్ చేసుకోవాలి. మీడియం టు సిమ్ టు మీడియం అన్నట్టు అదే ఫ్లేమ్లోనే మొత్తంగా బాయిల్ చేసుకోవాలి షుగర్ని. ఇలా షుగర్ని బాయిల్ చేస్తున్న టైంలోనే ఒక యాలకని అయితే తీసుకున్నాను. ఆ యాలక గింజల్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. చక్కెర అంతా కరిగి ఇదిగోండి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బుల్లెట్స్ అయినా లేకపోతే ఆ రౌండ్స్ ఏమైనా బాల్స్ ఏమైనా ఉన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వెంటనే మనమైతే ఒక 5 నిమిషాల పాటు తిరిగి మరగబెట్టుకోవాలి. అంటే వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసి ఓవర్ నైట్ అట్లానే ఉంచుకోవాలి. మరుసటి రోజు మార్నింగ్కి మనకైతే రసగుల్లాలు అయితే తయారవుతాయి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.